హాయ్ అండి. ఈరోజు నేను ఎండు నత్తళ్ళు అండ్ వంకాయ కర్రీ చేశాను. ఇంకా పచ్చి శనగపప్పులో ఎండబెట్టిన పచ్చి మామిడికాయ ముక్కలు వేసి ఉప్పు, పసుపు, కారాలు పడేసి ఉడికిన తర్వాత నెయ్యితో తాళింపు వేశానండి. చూస్తుంటేనే ఎంత ఎమ్మిగా ఉందో కదా! ఈ పప్పు తిన్నవాళ్ళు ఆహా! ఏమి రుచి అనాల్సిందే. ఇప్పుడు నేను నూనెలో ఎండబెట్టిన మటన్ కబాబ్ ముక్కలను వేసేసి దోరగా వేయించేశానండి. ఇందులో కాంబినేషన్‌గా జీరా రైస్‌ని చేశాను. మా వారు హాయ్ చెప్తున్నారు చూడండి. మళ్ళీ ఇంకొంచెం వడ్డించేసి మా వారికి తర్వాత నేను చేసిన పప్పు ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ పప్పుని మా వారికి వడ్డించేస్తున్నాను. మా వారు ఇప్పుడు తిని ఆహా! ఏమి రుచి అనాల్సిందే. అలా అంటారో లేదో. ఇప్పుడు ఎండబెట్టిన కబాబ్ ముక్కల పైన కారాన్ని జల్లేసి మా వారికి వడ్డించేస్తున్నాను. మా వారి కోసం స్పెషల్‌గా ఈరోజు నేను ఇది చేశాను. ఇప్పుడు నా కోసం అండి ఇది గోధుమ రవ్వ కిచిడి చేసుకున్నాను. ఇది నా స్పెషల్. ఇందులో ఉప్పు, నూనె ఉండదండి. తర్వాత ఇందులో నేను కర్డ్ వేసుకొని నా లంచ్‌ని పూర్తి చేశాను.